ఇన్నాళ్లు ఊపిరితిత్తులపై పరిశోధనలు, మార్పిడి, ఆర్టిఫిషియల్గా ఊపిరితిత్తుల తయారీ కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారతీయులకు ఐఐటి హైదరాబాద్ తీపి కబురు చెబుతోంది. ఇక నుంచి ఊపిరితిత్తులపై పూర్తిస్థాయి పరిశోధనలు, అవయవాలు నూతనంగా తయారు చేయగల సామర్థ్యంతో ఐఐటిహెచ్లో జర్మనీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బయో ఇంజనీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఐఐటిహెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, ఐఎల్ఆర్చ్ డైరెక్టర్ వార్నర్ సీజర్తో కలిసి ప్రారంభించారు. ఇకపై ఈ కేంద్రం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని పరిశోధనలు జరుగుతాయని చెబుతున్నారు. పెరుగుతున్న కాలుష్యంతో పాటు కోవిడ్ అనంతరం ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారి సంఖ్య క్రమేపీ పెరిగిందని ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. దీనికి తోడు ఊపిరితిత్తుల సమస్యలతో మరణించే వారి సంఖ్య సైతం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల్ని అధిగమించేందుకు బయో ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో పరిశోధనలు చేపట్టే కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ మన దేశ పరిస్థితులకు ఆయా పరిశోధనలతో పెద్దగా ప్రయోజనం ఉండడం లేదన్నారు. మన దేశంలో ఇప్పుడు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ లంగ్ డిజీజ్. అందుకని ఈరోజు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఈ ఐహెచ్ఎల్ ఇన్స్టిట్యూట్ జర్మనీ నుంచి ఇద్దరు కంబైన్ అయ్యి ఒక మంచి ల్యాబ్ స్టార్ట్ చేశారు బేసిక్ రీసెర్చ్ చేయడానికి. ఈ ల్యాబ్లో అసలు న్యూ లంగ్ ఎలా చేయాలా, కొత్త లంగ్ టిష్యూ ఎలా జనరేట్ చేయాలా, లంగ్ టిష్యూ పైన ఉన్న వేరియస్ ఎఫెక్ట్స్ ఎలాగ వస్తాయి, అవి ఎలాగ కౌంటర్ చేయాలి, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. 5-6 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన రీసెర్చ్ వల్ల మన పేషెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. నూతనంగా ఐఐటిహెచ్లో ఏర్పాటు చేసిన బయో ఇంజనీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్టిఫిషియల్ లంగ్స్ తయారీపై పరిశోధనలు చేయనున్నారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల్ని మార్పిడి చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావటం లేదు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఊపిరితిత్తుల సమస్యలపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ అది మన దేశ పరిస్థితులకు అనుకూలించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఐఎల్హెచ్ భాగస్వామ్యంతో ఐఐటిహెచ్లో పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించి ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండేందుకు ఎటువంటి విధానాలు అవలంబించాలనే దానిపై పరిశోధనలు చెయ్యాలని నిర్ణయించారు. సమస్య వచ్చాక చికిత్స కంటే రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై దృష్టి సారించామని వెల్లడించారు. అన్ని లంగ్ డిసీజెస్కి ఇప్పుడు మీకు ఎవరికైనా లంగ్ సిఓపిడి వచ్చింది అనుకోండి, అంటే ఎంఫసిమా, స్మోకింగ్ చేసే వాళ్ళకి వచ్చేది, లేకపోతే లంగ్ ఫైబ్రోసిస్, ఏదొచ్చినా లాస్ట్ హాల్ట్ ఏంటంటే చాలా వాటికి థెరపీస్ లేవు. 5 years కంటే ఎక్కువ సర్వైవల్ లేదు. సో అందుకోసమనే వాళ్ళ టెక్నాలజీ ఏదైతే ఉందో మా దగ్గర ఉన్న లంగ్ ఎక్స్పర్టీస్, మేము అన్ని పల్మనరీ హైపర్టెన్షన్ అని, సిఓపిడి అని, లంగ్ ఫైబ్రోసిస్ అని, ఈ అన్ని డిసీజెస్ రిలేటెడ్ మెకానిజమ్స్ అండర్స్టాండ్ చేసుకొని ఒక లంగ్ని మన సెల్స్ మనకు ఉండేటట్టు, లేకపోతే ఆర్గన్ రిజెక్షన్ తక్కువ అయ్యేటట్టు అలాంటి రీసెర్చ్ చేయడానికి ఈ కాంబినేషన్ అనేది చాలా యూస్ఫుల్ అండి. ఇలాంటి సెంటర్ వచ్చేసి ఇండియాలో లేదండి. అన్ని లంగ్ డిసీజెస్ని కవర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సరు, సిఓపిడి, ఎంఫసీమా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోవిడ్ వచ్చినది ముందు, దానికోసం అనేసి అన్నీ కలిపి అన్ని లంగ్ డిసీజెస్కి కలిపి ఒక సంస్థ, ఒక కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ చేసేది అనేది లేదు. దానికోసమని ఇది ఫస్ట్ సెంటరు. దీన్ని ఇంకా మేము చాలా ముందుకి అన్ని ఫండింగ్తోని దాంతోని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఐఐటిహెచ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ఐఎల్హెచ్ భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ లంగ్ తయారీ, మెకనోబయాలజీ, 3D ప్రింటింగ్, మైక్రో ఫ్లూయిడ్స్ ద్వారా బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తుల మోడల్స్ ను అభివృద్ధి చేయనున్నారు. అధునాతన చికిత్సల్ని అభివృద్ధి చేయడంతో పాటు భవిష్యత్తు పరిశోధనలకు శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహించనున్నట్లు ఐఐటిహెచ్ ప్రొఫెసర్ ఫల్గుణపతి తెలిపారు. That is IITH Bioengineering Center of Excellence. That is completely focused on working on different lung diseases and different lung therapy and all these things. So with that hope, we have launched this center, and our vision is finally, can we create a whole artificial lung with 3D bioprinting, with combining of different multimodal techniques like bioimaging, 3D bioprinting, modeling, and the basic biological understanding, and also the clinical insights of this different lung tissue with the model. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత ఆరోగ్య రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణల్లో నూతన శకాన్ని రూపొందించడానికి ఈ కేంద్రం ప్రపంచ స్థాయి కేంద్రంగా పనిచేసేలా తీర్చిదిద్దారని నిర్ణయించారు.